అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 5, 6, 7 తేదీలలో జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు లోతైన రాశి అయిన వృశ్చిక రాశి వారి గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశిలో జన్మించిన మీరందరూ ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, రాబోయే ఈ కొద్ది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. కానీ ఆ అదృష్టాన్ని, ఆ ఐశ్వర్యాన్ని మీ ఇంట్లో ఆహ్వానించాలంటే ముందుగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న కొన్ని ప్రతికూల శక్తులను తరిమి కొట్టాలి. ఆ ప్రతికూల శక్తులు మరెవరో కాదండి, మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉంచుకున్నటువంటి 5 రకాల వస్తువులు. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం సాక్షాత్తు ఐశ్వర్యప్రదాయనైన శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు. ఈ విషయాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా ఒక 5 నిమిషాల పక్కన పెట్టి నేను చెప్పబోయే విషయాలపైన పూర్తి ఏకాగ్రత పెట్టండి. ఎందుకంటే ఇది మీ తలరాతను మార్చే శక్తి ఉన్నటువంటి సమాచారం. మీ భవిష్యత్తు బంగారమయం చేసే శక్తి ఈ చిన్న మార్పులకు ఖచ్చితంగా ఉంది. మనం ఎంత కష్టపడి చెమట వచ్చినా, ఎంత నిజాయితీగా పనిచేసినా లక్ష్మీదేవి కటాక్షం మన పైన లేకపోతే మన శ్రమంతా బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. అందుకే ఆ జగన్మాత మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను, శాస్త్రపరమైన సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అసలు మీ జీవితాన్ని, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ 5 వస్తువులు ఏవి అని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ సమాచారాన్ని పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఇందులో ఏ ఒక్క విషయాన్ని విస్మరించినా మళ్ళీ పాత సమస్యలతోటి ఇబ్బంది పడవలసిన పరిస్థితి పునరావృతమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా దాటి వేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ సమాచారం వింటున్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి ఆశీస్సుల కోసం మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని జై శ్రీరామ్ అని చెప్పి, ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ సర్వేశ్వరుని మనందరిపైన ఎప్పుడు ఉండాలని కోరుకుందాం. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలో వృశ్చిక రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే వృశ్చిక రాశి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనది మరియు అత్యంత లోతైనది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఒక పట్టాన సాధ్యం కాదు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. దీనిని అంగారకుడు అని పిలుస్తారు. కుజుడు ధైర్యానికి, పోరాట పటిమకు, శక్తికి, రక్తానికి ప్రతీక. అందుకే ఈ లక్షణాలను వృశ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి. వారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ రాశి యొక్క చిహ్నం తేలు చూడడానికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది. కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు, లేదా ఎవరైనా దాన్ని అనవసరంగా రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొండి ఇప్పి ఒక దెబ్బతో చిత్తు చేస్తుంది. వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అత్యం ఇలాగే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. వివాదాలకి, గొడవలకు 100 అడుగు దూరంలో ఉంటారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా, లేదా వారి ఆత్మాభిమాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించని విధానంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఒక జలతత్వ రాశి. వీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరియు భావోద్వేగాలను కలిగి ఉండటం. అందుకే వీరిపైకి ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రమంత భావోద్వేగాలు దాగుంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలాగా ఎప్పటికీ ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారి చాలామంది అపార్థం చేసుకుంటారు. వారు తమ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు. కేవలం తమ పూర్తిగా 100% నమ్మిన కొద్ది మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. అంటే ఎదుటి వారి మనసులో ఏముందో, వారు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్ళలోకి చూసి, వారి మాట తీరును పట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరిని ముందు నాటకం ఆడినా, కళ్ళబుల్లి కబుర్లు చెప్పిన వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజంగా ఉండేవారిని ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. వృశ్చిక రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు.
స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరినైనా సరే స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తాడు. తాము ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇది వారి బలహీనత అని చెప్పుకోవాలి. సమయం చూసి తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ కూడా ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడం లాంటిదని మన పెద్దలు చెప్తారు. పోరాట పటిమ వృషభ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ఎన్ని సవాళ్ళ ధైర్యాన్ని ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు వదలరు. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా వారిలో ఉండే పట్టుదల, దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకి చేర్చుతాయి. అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగా ఎదుగుతారు. 10 మందికి దారి చూపిస్తారు. వృత్తి జీవితంలో అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వదిలిపెట్టరు. వారి ఏకాగ్రత అమోఘం. పరిశోధన, గూఢచర్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరమయ్యే రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు. వారికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ఎప్పుడు కూడా ముందుంటారు. ప్రేమ సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో తమ వారిని భావన పొసెసివ్నెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కొక్కసారి వారికి మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే వారి మనసును మార్చడం చాలా కష్టం. ఆ నిర్ణయం తప్పని తెలిసినా తమ పట్టును వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఇతరుల సలహాను వినడానికి వారు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసింది సరైనదనే భావనలు వారిలో బలంగా పాతుకుపోయి ఉంటుంది. ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బును అనవసరంగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, పెట్టుబడి పెట్టడంలో వీరు ముందుంటారు. వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వారికి ఒక రకమైన శక్తిని, భద్రతను ఇస్తుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవితం, మరణం, విశ్వాస రహస్యాలంటి కొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వాటిపైన ఆసక్తి చూపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింట అదృష్టం రెట్టింపు అవుతుంది. వృశ్చిక రాశి స్త్రీలను ఏ పురుషులైతే వివాహం చేసుకుంటారో వారికి అద్భుతంగా కూడా కలిసి వస్తుంది. వారి జీవితం పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత అన్నట్టుగా మారిపోతుంది. ఆ మగవారు అంతకుముందు ఎన్ని కష్టాలు పడినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వృశ్చిక రాశి స్త్రీ వారి జీవితంలోకి గృహలక్ష్మిగా ప్రవేశించిన మరుక్షణం వారి దశ తిరిగిపోతుంది. వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపాదన పరంగా తిరుగుండదు. ఊహించిన మార్గాల నుండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. వృశ్చిక రాశి పురుషులు కూడా అత్యంత ఉత్తమమైన వ్యక్తితో, అపారమైన తెలివితేటలు కలవారు. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిన్న పని అయినా సరే అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లు సంపాదించగల సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. అది సంకల్పం ముందు ఆకాంక్షం కూడా తల వంచాల్సిందే. అయితే పాపం ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా. అలాగే వృశ్చిక రాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారిని నిరంతరం పరీక్షిస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి ధీరులు వీరు.
వీరికి కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా వారు నమ్మిన వారికి నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. ఇక అసలు విషయానికి వద్దాం. మీ అదృష్టాన్ని అడ్డుకుంటూ మీ ఇంట్లోనే తిష్ట వేసిన ఆ 5 రకాల వస్తువులేవి, వాటిని తక్షణమే ఎందుకు బయటపడేయాలో కూడా ఇప్పుడు వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క వస్తువు గురించి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఆగిపోయిన గడియారాలు. అవునండి, మీ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా సరే ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే పెద్ద గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే పాత వాచి కావచ్చు, లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం అనేది నిరంతరం ముందుకు సాగాలి, కానీ ఇంట్లో గడియారం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి, పురోగతి కూడా ఆగిపోవడానికి కూడా ఒక బలమైన సంకేతం. ఇది మీ పనులలోని అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణమవుతుంది. ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో ఉంటే అది నిరంతరం ఒక రకమైన ప్రతికూల శక్తిని, నిశ్చలమైన శక్తిని విడుదల చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు. కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయి, లేదా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇటు నుండి బయటపడేయండి. ఇంకా ముఖ్యమైన వస్తువు పగిలిన లేదా చికిళ్ళ పాత్రలు. ముఖ్యంగా మన వంటగదిలో పగిల కప్పులు, సాసర్లు, అంచులు వదిలిన ప్లేట్లు, పగులు వచ్చిన గాజు గ్లాసుల వంటివి ఏమాత్రం కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలవెత్తు చిహ్నాలు. వాస్తుశాస్త్ర నిపుణులు మరియు పండితులు కూడా ఈ విషయాన్ని బలంగా హెచ్చరిస్తున్నారు. ఈ పగిలిన పాత్రల్లో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇవి మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు మీ వంటగదిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి పగిలిన, చికిలిన వస్తువులు ఏమన్నా ఉన్నా వాటిపైన మమకారం పెట్టుకోకుండా వెంటనే బయటపడేయండి. ఇది మీ ఇంటికి మీరు చేసే అతిపెద్ద మేలు. మూడవది పగిలిన అద్దాలు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం మరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తున్న మాట. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంటుంది. పగిలిన అద్దం మన ప్రతిబింబాన్ని ముక్కలుగా వికృతంగా చూపిస్తుంది. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ పైన ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నేను సరిగ్గా లేను, నా జీవితం కూడా ఇలాగే ముక్కలైపోయిందనే భావన మనసులో నాటుతుంది. ఇది తెలియకుండానే మనల్ని నిరాశలోకి నెడుతుంది. ఇంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చికాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి. గమ్ముతో అంటించి వాడడం కూడా మహాదోషం అని గుర్తుపెట్టుకోండి. 4వదిగా దేవుడి పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం. మీ పూజ గదిలో జరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అసలు ఉండకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వల్ల కూడా మనకి ఎటువంటి పూజా ఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. శిథిలమైన, భిన్నమైన విగ్రహాలను పూజించడం అంటే మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరించబడదు. ఇది మన కుటుంబ శ్రేయస్సుకు మంచిది కాదు. పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంటే అపారమైన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఒక దేవుడికి సంబంధించినటువంటి 2, 3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకి 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి పటాలు పక్కన పెక్కన ఉండడం చేయకూడదు. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను, విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి. ఇక 5వ అత్యంత ముఖ్యమైన విషయం, చనిపోయిన మీ పెద్దలు, పితృదేవతలు వాడిన వస్తువులు. చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారి గుర్తుగా వాడిన మంచాలు, చేతికర్రలు, దుస్తులు, కళ్ళజోళ్ళు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. ఇది భావోద్వేగపరమైన సరైనది అనిపించిన ఆధ్యాత్మికంగా, వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. చదివైన ఆత్మ వారి వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని, తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. దీనివల్ల వారి ఆత్మ సాధించరు. అలాగే ఇంట్లో నివసించే వారికి మనశ్శాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, నిద్రలో పీడకలలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించి వారు ఉన్నత గతులు పొందాలి అంటే వారు వాడిన వస్తువులు పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి. ఇది వారికి ఆత్మశాంతిని ఇవ్వడమే కాకుండా మీకు పుణ్యాన్ని కూడా ఇస్తుంది. వారి ఫోటోలను పూజ గదిలో కాకుండా
దక్షిణ దిశలో గోడకు తగిలించుకొని రోజు నమస్కరించుకోవాలి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంటిలో నుండి శ్రద్ధగా తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి. ఇంటి సింహద్వారం ఎప్పుడు శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారం గుండనే. కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన రంగవల్లికలతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిని చూసి ఆకర్షితురాలై లోపలికి ప్రవేశిస్తుంది. శుక్రవారం నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఇంటి ఆవరణలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తాయి. తులసి ఉన్న ఇంట సిరి సంపదలకు లోటుండదు. వృశ్చిక రాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని అన్నపూర్ణదేవి నిలయంగా భావించి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను సింకులో పేరుకుపోనివ్వకూడదు. రాత్రి పడుకునే ముందు వాటిని శుభ్రం చేసుకోవాలి. అన్నపూర్ణదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అలాంటి ఇళ్లలో నివసించడానికి ఇష్టం ఉండదు. కాబట్టి వంటగది పరిశుభ్రత చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లుప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా తోడడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తులు మొత్తం కూడా పోతాయి. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తర శతనామం వల్ల చదువుకోవడం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారు మీరు చేసే ప్రతి పనిలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీ రాష్ట్రాధిపతి అయిన కుజ భగవానుడి ప్రభావం ఉంటుంది. ఆయన శక్తికి, ధైర్యానికి ప్రతీక. కాబట్టి మీరు ఎప్పుడు ధైర్యంగా, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. మీలోని మొండితనం అనే లక్షణం కొన్నిసార్లు మీలో అడ్డంకిగా మారవచ్చు. కాబట్టి కొన్ని విషయాల్లో ఇతరుల మంచి సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నించండి. నేను చెప్పిందే కరెక్ట్ అని ధోరణి పూర్తిగా తగ్గించుకుంటే మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు నమ్మకానికి, స్థిరత్వానికి మారుపేరు. మీరు ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఈ గొప్ప లక్షణమే మిమ్మల్ని వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకి ఉంచుతుంది. అయితే మార్పును అంత త్వరగా అంగీకరించకపోవడం కొన్నిసార్లు మీ బలహీనత కావచ్చు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలన్నీ తాత్కాలికమని బలంగా నమ్మండి. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని, మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని సానుకూలంగా మార్చుకోవడమే. అందుకు మొదటి ముఖ్యమైన అడుగు మీ ఇంట్లోని పేరుకుపోయిన ఈ పనికిరాని ప్రతికూల వస్తువులను తొలగించడమే. చెత్తా చెదారం, పనికిరాని పాత సామాన్లు, చిరిగిన బట్టలు, పాత చెప్పులు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలు కూడా అలాగే బాధవిగా, నిరుపయోగంగా, తుప్పు పట్టినవిగా మార్చేస్తాయి. మీ మెదడులోకి కొత్త ఆలోచనలు రావాలన్నా, కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించాలి అన్న ముందు ఈ పాత వాటిని, పనికిరాని వాటిని పట్టి వదిలేయాలి. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం, మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. మీరు మీ అదృష్టాన్ని, విధిని నిందించుకోవడం పూర్తిగా మానేసి మీ చేతుల్లో ఉన్న పనులను, మీ పరిసరాలను సరిదిద్దుకోవడం మీద దృష్టి పెట్టండి. మీ ఇల్లే మీ దేవాలయం. దాన్ని ఎంత పవిత్రంగా, ఎంత సానుకూలంగా ఉంచుకుంటే మీకు అంత మేలు జరుగుతుంది. నేను చెప్పిన ఈ పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో పాటించడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించడం మొదలవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖ పడతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుటుంబంలోని అనవసరమైన గొడవలు, ఆగిపోయిన సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. మీలో కొత్త ఉత్సాహం, అపారమైన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారు సహజంగానే అదృష్టవంతులు, దైవానుగ్రహం గలవారు. ఆ అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా, సానుకూలంగా మార్చుకోవాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి సగౌరవంగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో, ఆయుధారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశి వారి గురించిన ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మంచి మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం కోసం జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేస్తుంది. ధన్యవాదాలు. ఇంతవరకు చూసిన